శ్రోతలందరికీ నమస్కారము. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియమిత్రులారా, ఈరోజు మనము మహాపవిత్రమైన దేవీ భాగవతం 11వ భాగమును గురించి తెలుసుకుందాం. సురధుని కథను నారాయణుడు నారదునికి ఇలా వివరిస్తున్నాడు. చైత్రవంశమునందు జన్మించిన సురధుడను రాజు మిక్కిలి పరాక్రమవంతుడు. అతడు గుణగ్రాహి, కవి, సకల శాస్త్రములందు కోవిదుడు. ఒకానొకప్పుడు శత్రువులు దుష్టపన్నాగం పన్ని అతని రాజ్యం మీదకు దండెత్తి అతనిని, తన మంత్రులను, సేనను ఓడించి అతనిని పదవీభ్రష్టుని చేశారు. సురధుడు కలత చెందిన మనస్సుతో గుర్రమెక్కి ఒక అడవి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ముని ఆశ్రమంలో మునికి సేవలు చేసుకుంటూ అక్కడే కాలం గడపసాగాడు. కొంతకాలము తరువాత రాజు మునికి తానొక రాజునని, శత్రువులు తన రాజ్యం మీద దండెత్తారని, నగరం విడిచి అడవికి వచ్చానని తెలియచేశాడు. ధనాగారాన్ని, ఆస్తులను, రాజ్యమును కోల్పోయి చాలా బాధపడుతున్నానని, తనకి ఈ దుఃఖము ఎలా తగ్గుతుంది, దీనికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకొనగా ఆ మహర్షి రాజునకు ఇట్లు చెప్పసాగెను. రాజా, పరదేవత యొక్క అనుగ్రహ మహత్యము సమస్త బాధలను తీర్చి సుఖములను ఇవ్వగలదు. ఆ దేవి అనుగ్రహంతో ఎవరైనా ఏవైనా సాధించగలరు కనుక నీకు ఆమెను పూజించు విధానమును తెలిపెదను. ఆమె అనుగ్రహముతో మరలా నీ రాజ్యమును సంపాదించుకో అని పలికి దేవిని ఏ విధంగా కొలవాలో వివరించెను. సురధుడు మహర్షి చెప్పిన విధంగా దేవి అనుగ్రహానికి పూజ ప్రారంభించాడు. ఎన్ని ఏళ్ళు గడిచినా దేవీ దర్శన భాగ్యము కలగలేదు. రాజు విరక్తుడై ఆమె కృప కలగలేదని ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై అతని కోరిక విని, సురధ, నీవు వచ్చే జన్మలో సావర్ణి అను పేరుతో వెలుగొందుతావు. జగత్తును ఏలే మునివై అఖండ కీర్తి సాధిస్తావు అని చెప్పింది. ఆ విధంగా సురధుడు తర్వాత జన్మలో సావర్ణి మనువుగా రాజ్యాన్ని సుపరిపాలన చేశాడు. సావర్ణి 8వ మనువు. మనువులు 14 మంది మహా తేజ సంపన్నులై బలశాలురై భ్రామరీదేవిని కొలుచుట వలన ఆ దేవి అనుగ్రహంతో లోకపూజ్యులైరి అని నారాయణుడు చెప్పగా, నారదుడు బ్రాహ్మరీదేవి ఎవరు, ఆమె వృత్తాంతం ఏమిటి, వివరంగా చెప్పమని అడగ్గా నారాయణుడు ఇలా చెబుతున్నాడు. నారద, జగన్మాత చేష్టలు అన్నీ విచిత్రములు, మోక్షప్రదాయకములు. ఆమె చరిత్ర లోకాలను ఉద్ధరించుటకే తల్లి చేయు పనులన్నీ నిష్కపటమై దయచూపుతూ బిడ్డలను కాపాడటానికే కదా. పూర్వము పాతాళ నివాసి మహాక్రూరుడు దుష్టుడైన అరుణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి స్వర్గాన్ని జయించాలనే కోరిక కలిగి మంచుకొండల్లో బ్రహ్మను గూర్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ఆకులు తింటూ, కొన్నాళ్ళు నీరు తీసుకుంటూ, కొన్నేళ్లుగా గాలి మాత్రమే పీల్చుకుంటూ నిరాహారి అయి ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకి అతని శరీరం నుండి మంటలు చెలరేగి ముల్లోకాల్లో ఉండే దేవతలను సైతం భయకంపితులను చేశాయి. దేవతలు ప్రాణభయంతో బ్రహ్మను వేడుకోగా బ్రహ్మ గాయత్రితో కూడి అతనికి దర్శనమిచ్చెను. బ్రహ్మ, అరుణుడా, నీకు నేను మేలు చేసే వరము కోరుకోమనగా నాకు యుద్ధములో శస్త్రములతో కానీ, 2 కాళ్ళు 4 కాళ్ళు జంతువులతో కానీ, మానవులతో కానీ, 2 ఆకారములు గల ప్రాణులతో కానీ నాకు చావు కలగకుండా వరం అడిగాడు. అలా అని వరమిచ్చి బ్రహ్మ అదృశ్యమయ్యాడు. వరప్రభావముతో అరుణుడు స్వర్గంపై దండెత్తి దేవతలను ఓడించి సింహాసనమును అధిష్ఠించాడు. దేవతలు త్రిమూర్తులను కలువగా వారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కనుక మనమందరం వెళ్ళి జగదాంబను, ఆ గాయత్రిని మనసారా కొలుద్దాం. ఆమె ఈ సమస్యకు ఉపాయం చెప్పగలదు. దేవతల ప్రార్థనలకు దేవి ప్రసన్నురాలై దేవేంద్రునితో ఇలా చెప్పెను. దేవేంద్ర, నీవు బృహస్పతిని కలిసి ఆ రాక్షసుని వద్దకు పంపుము. వాడు గాయత్రి ఉపాసకుడు. ఎప్పుడు గాయత్రీ మంత్రం జపించడం ఆపు చేస్తాడో అప్పుడు వాడికి చావు తప్పదు. నా మాయా ప్రభావంతో బృహస్పతి మాటలు వినేలా నేను చేస్తాను. ఆ తర్వాత వాడి సంహారం జరుగుతుంది అని పలికెను. వీరి తరపున బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్ళాడు. అరుణుడు, ఏం పని నీకు ఇక్కడ, నీకు మాకు శత్రువు అని మిత్రుడని కావు అని అనెను.
అదేం మాట, మనకు వైరాలు ఎలా ఉన్నా నువ్వు గాయత్రి ఉపాసకుడవు, మేము కూడా అంతే. భక్త కులంలో మనమందరం ఒక్కటే, మనమేమీ పరాయి వాళ్ళం కాదని పలికెను. బృహస్పతి: ఏమిటి మీ దేవత అలా అయితే ఇక నుండి ఆ దేవిని ఆరాధించను, మనం ఒకటి కాదు, మీరు మీ హద్దుల్లో ఉండండి అని పొగరుగా పలికెను. ఇదంతా అమ్మ మాయతో పలికాడు. ఆ మాట వింటూనే బృహస్పతి సంతోషించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అర్ణుడు గాయత్రి జపం మానేశాడు. వెంటనే దేవతలు జగదంబ ధ్యానంలో మునిగిపోయారు. అద్భుతమైన రూపంలో వారికి దర్శనమిచ్చిన అంబ వందలు వేలు భ్రమరాలు ఉన్న పూలదండలు ధరించి ఉంది. ఆమె ఆ తుమ్మెదలను ఆ రాక్షసులపైకి ఉసిగొల్పెను. అవి వేలు లక్షలుగా వ్యాప్తి చెందాయి. భూమిపై చీకట్లు వ్యాపిస్తున్నట్లుగా అవి ఆకాశమంతా ముసురుకున్నాయి. అవన్నీ కలిసి రాక్షసుల మీదకు దండెత్తి వారిని కుట్టి చంపివేశాయి. ఆయుధాలు కానీ, సంభాషణలు కానీ, మానవులు కానీ, జంతువులు కానీ లేవు. అయినా వారి చావు తప్పడం లేదు. క్షణకాలంలో రాక్షసులందరూ మరణించారు. ఇదేమి వింత అని దేవతలు ఎంతో ఆశ్చర్యపడి ఆనందించసాగారు. జగదంబను వివిధ ఉపచారములతో పూజించారు. భ్రమరసేనతో ఆవిర్భవించింది కనుక ఆమెని భ్రమరి అను నామముతో విలసిల్లింది. ఈ భ్రమరీదేవి కథను విన్నా చదివిన పాపాలు, సంసార బంధాలు తొలగిపోతాయి. ఈ దివ్యకథ నిత్యపారాయణం చేసినా విన్నా పరమపదం లభిస్తుంది అంటూ నారాయణుడు ముగించాడు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.